అనుగ్రహం కూడా సంపాదించి ఇంకా నా మనస్సుకు ఎంతెంతో త్వరగా సీతను చూడాలని ఈ అఖిల భువన పాతాళాది మండలాలని గెలిచిన ఈ రాముడి శౌర్యం ఒక్క సీత కోసం పరితపిస్తుంది. సీత మెచ్చని ఈ అందమెందుకు? ఓ నా రాక్షస సోదరులారా, నేను ఎలా ఉన్నాను? సొగసుగా ఉన్నానా? సీత నన్ను చూసి భరిస్తుందా? కామోద్రిక్తుడే ఒళ్ళుపై వెళ్ళకుండా పన్నీటి జలకాలను స్నానమాడి సుగంధ పరిమళాలతో శోభాయమానంగా అలంకరించుకుని పరివారభూషితుడే మతోన్మత్తుడే అశోకావనానికి వేంచేస్తున్నాడు. ఓ సీత, ఎంత సౌందర్యం ఇది! ఇంకా ఇలా విలపిస్తున్నావా? ఇంకా రాముడి కోసం చూస్తున్నావా? ఎక్కడి రాముడు, ఎక్కడి అయోధ్య? ఎందుకు నీకు ఈ వనవాస వ్యథ? రాముడు ఎప్పుడో పిచ్చివాడైపోయి ఉంటాడు. ఇక నన్ను కోరుకో, నేను నా రాజ్యం నీకు దాసోహం అవుతాను. ఓ రావణ, రామలక్ష్మణులు లేని సమయం చూసి పిరికివాడిలా నన్ను అపహరించాడు. నీవా ఒక వీరుడివి? ఈ గరిక నీకన్నా విలువైనది. నేను గెలవని యుద్ధం లేదు, నన్ను కోరని యువతి లేదు. నీ రాముడు నాతో యుద్ధం చేసి గెలవడం అది కళ్ళ. ఇప్పటికీ నా బుద్ధి తెచ్చుకుని నా రాముని కాళ్ళ పైన పడు. ఆ కరుణామూర్తిని వేడుకుంటాను నిన్ను క్షమించమని. పతి ఆజ్ఞ లేక ఇలా ఉన్నాను, కానీ నిన్ను క్షణంలో దహింపగలను. నా శక్తిని తక్కువగా అంచనా వేయకు. సీత, నీ మీద ఇష్టంతో నిన్ను వదిలేస్తున్నాను. నీకిచ్చిన ఏడాది గడువు మరో 2 నెలల్లో అయిపోతుంది. ఈ లోపు నీ మనసు మార్చుకో, లేదా నిన్ను అంతం చేస్తాను. రాక్షసులారా రండి, ఇక వెళ్దాం. ఓ జగజ్జనని, ఓ సాక్షాత్ మహాలక్ష్మి, ఓ జనక మహారాజ తనయి, ఓ శ్రీరామచంద్ర ప్రాణసఖి, అమ్మా సీతామాత అభివాదములు తల్లి, అభివాదము. నీకోసం ఎంత వెతికాను తల్లి. ఈ లంకాపట్టణం అంతా అణువు గాలించాను. చివరికి ఇక్కడ ఇలా ఈ అశోకవనంలో ఈ స్థితిలో కనిపించావా తల్లి? ఎవరు నువ్వు? రావణాసురుడు పంపిన మరో రాక్షసుడిగా? అమ్మ, ఎంత మాట జానకి తల్లి. నేను నీ శ్రీరాముడు పంపిన దూతనమ్మా. నువ్వు నా రాముడు పంపిన బంటువని ఏమిటి నిదర్శనం? ఇదిగోనమ్మా నీ శ్రీరాముడు పంపిన గుర్తు, నీ ప్రేమకి చిహ్నం. ఆయన ఉంగరం నీ కోసం తెచ్చాను. అవును అవును అవును, ఇది నా రాముడిదే. నా స్వామి ఎలా ఉన్నారు? అమ్మ, ఎలా ఉంటారు? అనుక్షణం మీకోసం కలువరిస్తూ ఉన్నారు. నీవు ఒప్పుకుంటే నేను నా భుజస్కంధాల మీద కూర్చోబెట్టుకుని ఈ లంకా నగరం నుంచి నిన్ను తీసుకువెళ్తాను. వద్దు హనుమా, ఒక రాక్షసుడు సీతని అపహరించాడు, ఒక వానరుడు సీతని రక్షించాడు అని లోకులు అంటే అది నా రామునికి గౌరవము కాదు కదా. నా రాముడు వచ్చి ఈ రాముడిని మదమనిస్తే కానీ నాకు, రాముడికి, రఘుకులానికి గౌరవము లేదు. సరే మాత, అలాగే కానీ మరి నీ గుర్తుగా
రామునికి ఏమందివ్వగలను? నా గుర్తుగా ఈ చూడామణిని తీసుకువెళ్ళు. 2 నెలలు గడువు మాత్రమే ఉందని, అది దాటితే సీత బ్రతకదని, క్షణముక యుగముగా బ్రతుకుతున్నానని నా స్వామికి చెప్పు. తొందరగా వచ్చి లంకని గెలిచి రావణుని హతమార్చి నన్ను తీసుకువెళ్ళమని నా సందేశంగా రామునితో చెప్పు.